N99 న్యూస్ కి స్వాగతం. తనను గెలిపిస్తే ఏం చేస్తానో, గెలిచాక ఏం చేయాలనుకుంటున్నాడని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు తీన్మార్ మల్లన్న. మిగతా అభ్యర్థులు అందరూ ఉమ్మడిగా ఒకటే లైన్తో తీన్మార్ మల్లన్న అలాంటివాడు ఇలాంటివాడు అంటూ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు కొంతమంది ఏజెండా ఒకటే. తీన్మార్ మల్లన్న తప్ప ఎవ్వడు గెలిచినా ఓకే. తీన్మార్ మల్లన్న మాత్రం చట్టసభల్లోకి రాకూడదు, వెళ్ళకూడదు. ఎందుకు? స్క్రీన్ ముందు ఉంటేనే ఒక్కొక్కరికి తన పదునైన ప్రశ్నలతో ప్రజలను చైతన్యం చేసే దిశగా చేస్తూ ప్రజలను పీడిస్తున్న రాజకీయ నాయకులను, అధికారులను వణికించాడు. అలాంటిది మల్లన్న చేతిలో కనుక ఉండి చట్టసభల్లో ఉంటే వారి ఉనికినే ప్రమాదం. సో ఎట్టి పరిస్థితుల్లోనైనా మల్లన్న గెలవకూడదు అని కొన్ని శక్తులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మల్లన్న గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిందన్న విషయం వారు గ్రహించుకోవాలి.